యాక్టింగ్ టైం అయిపోయిందిగా వెళ్ళిపోతున్నాలే. ఇదిగో చెల్లాయ్, టిఫిన్ రెడీ కాకపోతేగా నువ్వు అనేది. ఇదిగో మాటలతోనే కాలం గడిపేస్తున్నావు. తొందరగా స్నానం చేసి బట్టలు వేసుకో. ఏంటమ్మా మరి నన్ను చిన్నపిల్లని చేసేస్తున్నావు? అమ్మో పిచ్చన్నయ్య. టిఫిన్ రెడీ. తినడానికి మనము రెడీ. వేడితో నోరంతా మాడిపోయింది. మా చెల్లెలతో కంగారు. పైగా నాదా అన్నయ్య నిద్రలు వేయడమే ఆలస్యం అయితే చెల్లెలు కంగారు పడ్డా తప్పులేదు. తప్పులేదులే. లారీ వచ్చేసింది. కంగారు పడకుండా తిను, నేను కాఫీ తెస్తా. ఇప్పుడు తెల్లారిందా? మా చెల్లెమ్మ మొహం చూడండి నాకు తెల్లారదని నీకు తెలుసుగా. చెల్లెమ్మ కాదురా, రాధమ్మ బంగారు తల్లి. తగ్గరా తగ్గు, ఈ గ్యాస్ అంతా కాఫీ కోసమేగా. చూడు రాధమ్మ, అందరిని ఆడించడం మా అన్నయ్యకి అలవాటేగా. ఈ కాఫీ నువ్వు తీసుకున్నా. తగరా తగు. రాధమ్మ, నీ ఆదరణ చూస్తూ ఉంటే నాకు చెల్లెలే లేదన్న సంగతి మర్చిపోతున్నానమ్మా. ఏమిటా ఇది? కాఫీ కాదురా, మరి అమృతం. ఏం చెల్లెమ్మ, వీడికి మంచి కాఫీ ఇవ్వద్దని చెప్పరా? ఇస్తే ఇంకేముంది, అక్కడ పని మానేసి ఇక్కడ తయారవుతాడు రోజు కాఫీ. మరీ మంచిది. అన్నయ్య వచ్చినప్పుడల్లా కాఫీ కాచిస్తా. చూసావరా రాము, రాధ నీ ఒక్కడికే కాదురా, ఈ పేటందరికీ చెల్లి పాలవెల్లి. ఏం చెల్లెమ్మ, వీడికి కాఫీతో పాటు కవిత్వం కూడా కల్పించావేంటి? టైం అయిందమ్మా, వెళ్ళొస్తా. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా కాఫీ తాగు. బాస్, ఎలా ఉంది బొమ్మ? మీరు చూసే బొమ్మ నేను చూస్తున్నాను, మీకెలా తెలుసు బాస్? నాకు వెనకాల కూడా కళ్ళున్నాయని నీకు తెలియదు. ఎక్కడ మన ఫిషింగ్ రాడ్? కార్లో పెట్టాను బాస్. బాస్, పట్టే చేప దిట్టంగా ఉండాలి. చూస్తావుగా, మన గేలం మన్మద బాణం. లాగినట్టుంది. నేను మనిషిని, జంతువు అనుకున్నాను. ఆ కోపమే నీ అందానికి అలంకారం. తిట్టు, నేను మాట్లాడితే ఒట్టు. సిగ్గు లేకపోతే సరి, ఆడవాళ్ళ స్నానం చేస్తుంటే గాలం విసురుతావా? నేను మన్మథుణ్ణి అయితే పూల బాణమే విసిరేవాడిని. ఏమన్నా? చూడు, చేప కోసం గేలం వేశాను, అది సరాసరి వెళ్ళి నీ చెంగు పట్టుకుంది. ఇందులో నా తప్పే ఉంది. అమ్మా, ఇందులో నా తప్పే ఉంది, నా చేయి కొట్టింది అంతే. చెంప తాకగానే చెలి నీ చేయి కందెనేమో. బ్యూటిఫుల్. ఎక్కడికి పోతుంది? నా కోసం ఎదురు చూస్తా కూర్చున్నావా? మరి బాలేదరివి. నువ్వు భోంచలేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాను చెల్లమ్మ, నేను రావడం ఆలస్యం అవుతుంది, పెదవాడే భోంచేయమని. నువ్వు రాకపోతే నా నోటికి ముద్దపోదుగా. బాగుందమ్మా నీ వరుస. రేపు పెళ్లి అయ్యాక అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా నీ రాకపోతే ఆనందనవా? అన్నయ్య చాలే, నన్ను కొట్టకు. పద ఆకలి కాదు, భోంచేద్దాం. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అవమానం భరించలేను. ఏ దయారహితుని ఘోరమైన పని చేసినది. నేను భిక్షగాండి కాదు. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ ఆర్ ప్లాట్ఫామ్. నా పేరు అవతారం, లలిత సంగీత చక్రవర్తిని. అమ్మ మీద కోపం వచ్చి అన్య ప్రదేశాలకు రైల్లో వెళుతుంటే టికెట్ లేదని టీసీ ఈ కొండ ప్రాంతంలో దింపి తీసుకెళ్లాడు రైలును రాకాసి. నేను ఏడుస్తుంటే మీరు నవ్వుతున్నారా? మీకు బిడ్డలు లేరా? పాపం లేరా? పెళ్ళాలు కూడా లేరా? అనవసర బాగుడు వాక పైసలు ఏరుకోవాలి.
అడుక్కు తింటున్నానని అపార్థం చేసుకుంటున్నా అధమాధముడా. నేను హార్మోనిస్టురా, నేను తబలిస్తురా. అయితే వాయించరా. తాళం తప్పురా. అయితే ఇప్పుడు కరెక్ట్. ఏమిటా ఇది? అది కాదు రాంబాబు. ఏది కాదు? అంతా చూశావయ్యా. ఒక్కని పట్టుకుని అందరూ చేరి తంతున్నారు పెద్ద వీరులాగా. బాగా బుద్ధి చెప్పారండి, లేకపోతే వీళ్ళంతా నన్ను గుద్ది గుద్ది చంపేవాళ్ళు. సరే సరే, ఆ డబ్బులు తీసుకో. మీరు కూడా నన్ను అవమానిస్తున్నారా? లలిత సంగీత చక్రవర్తిని. ఏమిటి? లలిత సంగీత చక్రవర్తిని. అబ్బా, అయితే అయ్యావు కానీ ఆ మాట నువ్వు చెప్పుకోక, తంతారు మళ్ళా. ఏ తాత? ఎవరు? రాంబాబా. ఏ సంగీత చక్రవర్తి వాళ్ళు ఏదో పిచ్చ విషయాన్ని కోపం వచ్చిందిగా, మన తాతకి. ఓఎస్, బై ఆల్ మీన్స్. బస్సు బాబు. యో, ఇచ్చింది నేనయ్యా, నాకు కూడా 100 ఏళ్ళు పడాయి. బాలేవాడు అయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సార్, ఇండియా అంతా నాదే, మీ ఇష్టం, ఎక్కడికైనా తీసుకెళ్ళండి. సరే, ముందు లారీ బాయ్. చాలమ్మా చాలు, అంతా నాకే వడ్డించుకో. అదేమిటన్నయ్య? ఆ అవతారాన్ని చూడు. అతని పేరు నిజంగా అవతారమేలే. దోవలో దొరికితే తీసుకొచ్చాను. కడుపులో కాస్త ముద్దపడితే గాని నోరు బెదిపెట్టలేడు. రండి కూర్చోండి. నేను ఏడుస్తుంటే మీరు నవ్వుతున్నారా? ఒకరు ఏడుస్తుంటే మరొకరు తప్పకుండా నవ్వాలి. అందరూ ఏడిస్తే ఆనందమే ఉందో. కానీ కానీ తిను. నీ చెల్లెల్ని చూస్తుంటే నా చెల్లెలు గుర్తుకొస్తుంది. భలే చెలాకి పిల్ల, ఇప్పుడు నా కోసం ఎంత ఏడుస్తుందో ఏమో. అందుకని నువ్వేడుస్తున్నావా? అంత బెంగపడేవాడివి ఇంట్లో ఎందుకు బయలుదేరావు చెప్పు. బుద్ధి గడ్డి తిని. సరే ఆనందను. ఆహా, ఎంత రుచిగా ఉంది. మా చెల్లెలు చేస్తే ఇలాగే ఉండేది. మీ చెల్లెలి పేరు? శారద. పెళ్ళయిందా? మీ చెల్లెలు పెళ్ళయిందా? నా చెల్లెలి పెళ్లి అట్టా ఇట్టా చేస్తారనుకున్నావేంటి? అందాల రాజకుమారుని తీసుకొచ్చి ఆకాశం అంతా పందిరేసి భూదేవంతా అరిగేసి బ్రహ్మాండంగా చేసి పడేస్తారు. ఓ అన్నయ్య, పెళ్ళి అనేటప్పటికీ నా చెల్లెలు ఇలాగనేది. నిన్ను బాస్ రమ్మంటున్నా. నన్న వస్తానని చెప్పు. నిన్ను కాదు, నన్ను చూస్తా చెప్పు. ఏమిటిది? నేను నవ్వాలనుకున్నాను, కానీ నవ్వే ఏడుపుగా మారింది. మా చెల్లె అవతారం ఫోటో కూడా పడింది. అదేమిటో చదువున్నాయా? అన్నయ్య, అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది. నువ్వెక్కడన్నా వెంటనే బయలుదేరి రావాలి. నీ చెల్లెలు శారద. అవతారం ఏమిటి? మీ ఊరికి ఇప్పుడే ట్రైన్ ఉంది, వెంటనే బయలుదేరు. అలాగే, వెంటనే బయలుదేరుతారు. టికెట్కి డబ్బుందా? పర్వాలేదు, మా ఊరు స్టేషన్ మాస్టర్ నాకు బాగా పరిచయం. సరే, అట్లాంటి తప్పుడు పనులు చేయబట్టే ఇక్కడ దిగబడ్డా. తీసుకో. రాము, చాలా థ్యాంక్స్. పోయిన వెంటనే మనీ ఆర్డర్ చేస్తాను. మనీ ఆర్డర్కి ఏం కానీ ఇంటికి జరగానే ఉత్తరుంటాయి. అన్నట్టు అవతారం, తొందరలోనే మా చెల్లెమ్మ పెళ్ళుంది, నువ్వు తప్పకుండా రావాలి. ఏమిటి, రాధమ్మ పెళ్ళా? అయితే నేను ఒంటరిగా రావడం కాదు, మా మ్యూజిక్ పార్టీతో సహా వచ్చి గానకే చర్య చేస్తాను. వస్తాను. ఏం లేదమ్మా. ఏం జరిగింది చెప్పమ్మా. రాము, అవతారం సరే, నువ్వు అవతారం మార్చినట్టున్నావు. ఎలా ఊడిపడ్డావు ఇక్కడికి? నేను నీతో పోట్లాడి కోటిపల్లి పారిపోయాని, అప్పుడు ఈ పెద్ద మనిషి నన్ను కాపాడాడు. ఏ రాము, ఆపదలో ఉండేవాడిని కాపాడమేనా? మరొక పని లేదా నీకు? ఆపద్బాంధవా, నమస్కారం. సరే, రాధమ్మ ఎక్కడా? అదంతా ఒక పెద్ద కథలే, మరోసారి చెప్తాను. వస్తాను. రాము, ఇప్పుడు నా పేరు రాము కాదు, రవి. ఓహో, ఊరితో పాటు పేరు కూడా మార్చావన్నమాట. సరే, ఎక్కడుంటున్నావు? ఏ పూట ఎక్కడ తింటే అక్కడ. అయితే ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉండకూడదు? ఈ అమ్మా. అవును బాబు, నా బిడ్డలిద్దరినీ ఆపద నుంచి కాపాడు. మాలో ఒకడిగా మా ఇంట్లోనే ఉండి. అమ్మా, ఇదిగో, అమ్మ మాట కాదన్నావంటే నాకు ఆగ్రహం వచ్చును. అది కాదు అవతారం. మాట్లాడక మరి. యూ షుడ్ నాట్ స్పీక్ అండ్ యూ మస్ట్ నాట్ స్పీక్ అండ్ వాట్ నాట్. అమ్మా, నువ్వు వెళ్ళి వెన్నెలుగా మెల్లగా తీసుకెళ్ళు.
ఇదేమిటో వస్త్రాభరణం. శారదా, శారదాదేవి గారు. నేను దేవిని కాదు, దెయ్యాన్ని కాదు, మరి మనిషిని. ఓ, అంతవరకైతే పర్వాలేదు. ఏ రాక్షసుని అనుకున్నారా కొరుకు తినటానికి? సరే, ముందా చొక్కా విప్పండి. ఎందుకు? హ్మ్. శాంతమ్మ గారు, శాంతమ్మ గారు. మరేం భయపడకు నాయనా, మా శారద నీకు కొత్త బట్టలు తెచ్చింది. అదే సంగతి. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పే విషయం ముందుంది, ముందా బట్టలు వేసుకోండి. శారదా, ఏమిటి స్లాక్ ప్యాంటును? ఒకవేళ నన్ను ఫూల్ చేయడానికి కాదు కదా? ఇవాళ ఏప్రిల్ 1 కాదుగా? ఆ డ్రెస్ మీరు వేసుకుంటారా, నన్ను వెయ్యమంటారా? నేనే వేసుకుంటాలే. ఇంతకు విషయం అడగటానికి వీల్లేదు. పెద్ద ఇబ్బందే వచ్చింది. శారదా, ఒక పంచే, ఈ డ్రెస్ నువ్వు వేసుకో. ఏ నా చీర బ్లౌజు మీరు వేసుకుంటారా? నీ డబాయింపు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇదిగో అమ్మాయి, విషయం చెప్పందే నేను డ్రెస్ వేసుకోను, అంతే. వేసుకోరు? మహాశయ, ఈ రోజు మా పుష్పాంజలి వార్షికోత్సవం. మంచి డాన్స్ ఉంటుంది, మనిద్దరం కలిసి. కలిసి డాన్స్ చేయాలా? లేదండి, చూడాలి. అంతే కదా. అవును, మనం దానికి వెళ్ళకపోతే? మా వాళ్ళంతా చిన్నపుచ్చుకుంటారు. నేను ఆ సంస్థ కార్యదర్శినండి. మీరంటేనే తయారు కాకపోతే ఎత్తుకు పోతావా? వద్దులే, నేనే వస్తాను. మా చెల్లెమ్మిల్లే నేను మనిషినయ్యా. మా చెల్లెమ్మ లోపలుంది. మేరా బహిన్ అందరూ బహిన్ జాओ जाओ. అరే బాయ్. రాదమ్మా, ఏమిటో అరుపులు? ఎవరిల్లు అనుకుంటున్నావు? ఎవరిలో అయితే ఏంలేండి, మా చెల్లెమ్మ ఇక్కడ ఉందని తెలిసింది. ఒక్కసారి పిలవండి. చెల్లెలు? అవునమ్మా, రాదమ్మ మా చెల్లెలే. అమ్మమ్మ, మీకు దండం పెడతాను, ఒక్కసారి పిలవండి. పేరు తెలుసుకుని నాటకం ఆడటానికి వచ్చావా? చూడు, ఒకవేళ పగటి వేషగాడు అయితే బయట ఉండు. అసలుకి రాము, మాటలు కాస్త జాగ్రత్తగా రాని. ఈ వేషాలు మోసాలు మనకు జాతకం. నువ్వు పిలవకపోతే నేనే పిలుచుకుంటాను. చెల్లెమ్మా, తానమ్మా. ఊరు నీ మొండితనం మండిపోను. ఊరి నీ గొడవ కూలిపోను. బయట గోరక, ఇక్కడ సోర్పడ. అమ్మమ్మమ్మ, అమ్మ తల్లి, నీకు దండం పెడతాను. నీ గొడవ నువ్వు చూసుకో. మా చెల్లెమ్మ నేను పిలుచుకుంటా. ఉండు, పోలీసులు పిలిచి నేను జైలుకి పంపించబట్ట నా పేరు. చూడండి మావయ్య, ఈ దొంగ తేడా వచ్చి వదిన చెల్లెమ్మ అంటున్నాడు. కాదంటే వినకుండా ఊరికే గొడవ చేస్తున్నాడు. నేను మాట్లాడుతున్నా కానీ నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇలాంటి విధాలు కొంపలో చాలా కొట్టు మావయ్య. నీకే చెప్తున్నది, వెళ్ళి లోపలికి. ఆయన ఎవరైనా కలిస్తే నాకెందుకు మచ్చా? రామచంద్ర ప్రభు. ఈ మహాతలు ఇక్కడే ఉందే. మళ్ళీ దిగబడ్డావు. నువ్వు ఒక్కడమే కాకుండా ఊరు మందరంతా తోలుకొచ్చావు అన్నమాట. రాము, మేము నీకోసం రాలా. ఏంటి పేరుతున్నా? మాటలు కాస్త మర్యాదగా రానివ్వండి. మేము మా చెల్లెమ్మ కోసం వచ్చాము అంటున్నా. చెల్లెమ్మ చెల్లెమ్మ చేసేది టాక్సీ డ్రైవర్ ఉద్యోగం, పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్య, వీడికి చెల్లెమ్మ. నీకు తెలవలే ఊరుకోవమ్మా. నాకు చిన్నప్పుడే తెలుసు మా చెల్లెమ్మ గొప్ప అదృష్టవంతురాలని, పెద్ద ఆఫీసర్తో పెళ్లి అవుతుందని. అవుతుంది అవుతుంది. మా అన్నయ్య వచ్చిన తర్వాత ఎలాగో నీ పెళ్లి అవుతుంది. వదిన, మా అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు ఏమనొద్దని నీతో చెప్పలేదు? ఈ విడ్డూరు నేను ఎక్కడా చూడలేదమ్మా. ఎవడో సంతలో చింతకాయని బట్టి అన్నయ్య అన్నయ్య అంటావు. వదిన, అయినా మీరు ఎలా తెలిస్తే నాకెందుకులే. ఈ రోజే నీ పుట్టినరోజు అని చెప్పి పెందలాడే ఇంటికి రమ్మను. ఏమిటండి, విడిచిపెట్టండి. నువ్వా? మరెవరనుకున్నారు? మరే లేదు, నాకు ఏదో అరిచినట్టు అయింది, భయం వేసి నన్ను వాటేసుకున్నారు. మా అమ్మ. మరే లేదండి, నన్ను భయపెట్టి అబద్ధాలు కూడా మొదలు పెట్టావన్నమాట. మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానండి. ఏమిటిది? ఈ రోజు నా పుట్టినరోజు. అరే,
అదేమిటండి? ఏం లేదు, పుట్టినరోజు అన్నావుగా. అవును. అయితే నాకు అర్జెంట్ పని ఉంది. చూడండి, నా కోసం బహుమతులేమి తేవద్దు. ఆ సమయానికి నా దగ్గర ఉంటే అంతే చాలు. హలో రాము, ఐ మీన్ రవి, కూర్చో. ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాగుంది. వెరీ గుడ్. నీకు ఇంతకంటే గుడ్ న్యూస్ చెప్తాను. ఏమిటి? మనకు బ్యారేజ్ సెటిల్ అయింది. ఏమిటి? నీకు నాకునా? నోనో, నాకు నవనీతానికి. నిజంగా? నాకు తెలుసు నువ్వు ఆశ్చర్యపోతావని, కానీ దానికి ఎంత బ్రహ్మాండమైన నాటకం వాడి విజయం సాధించాలనుకున్నావు. ఎప్పుడు పెళ్లి? వాళ్ళు ఇప్పుడే రెడీ అన్నారు, కానీ నేనే ప్రవరాక్షుడి పోసి కొట్టేసి మా చెల్లాయి పెళ్లి కాంతే నేను చేసుకోను అన్నాను. కనుక నీ పెళ్లి నా పెళ్లి ఒకేసారి. మిస్టర్ ప్రకాష్, చలో చలో. మిస్టర్ ప్రకాష్, he's our boss, Mr. Chum Chum Chum, a former business magnate. Glad to meet you, Mr. Chum Chum Chum. చిలాగో చిలాగో అంటే నమస్తే నమస్తే అంటున్నారు. చిలాగో చిలాగో. చమ్ చమ్ జగం. కూర్చోండి. చింకో చింకో లకాచుకో లకాచుకో కూర్చోండి. వెయిట్ మినిట్ వెయిట్ మినిట్. చాంగ్ చోంగ్ చాంగ్ చాంగ్ చాంగ్. కూర్చోండి కూర్చోండి. లకాచుకో చికాలకో. చొచో చొచో. మిస్టర్ ప్రకాష్, కూర్చోండి కూర్చోండి అంటే చైనా భాషలో బట్టలు మోస్తుంది. అదేమిటది? గాడిద అని, గాడిద. లకాచుకో చికాలకో. వీరికి చైనా భాష కూడా వచ్చా? వీరి సంగతి మీకేం తెలుసు? చైనాలో చహాంగో, జపాన్ లో వివాజా పాఠ, బర్మాలో చిమ్ చిమ్ చుంగ్. ఇలా ఎన్నో అవతారాలు మార్చారు మా బాస్. మా బాస్ కూడా ఏం తక్కువ తిన్నవారు కాదు. వారికి ఇది దశావతారం. బెంగాల్లో డి సంతోష్, పంజాబ్ లో జోగీందర్ సింగ్, కేరళలో కుంజప్పన్, మద్రాసులో తిరుముగం. ఇలా మారి మారి ఆంధ్రాలో రావుజీగా చచ్చి ప్రకాష్ గా బతికి వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే మునగాళ్ళకు మునగాళ్ళన్నమాట. కిచానో కిచానో. అక్కహాంగో అక్కహాంగో, చపక్ చపక్. సరే, how is our office and business? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సిరించలాగో సిరించలాగో. మేము నచ్చాం మేము నచ్చాం. చలాగో మరేక. మేము నచ్చాం. రిసెప్షన్ చుక్లో చుక్లో. మీ ఆతిథ్యం అమోఘం అద్భుతం. అప్పుడే ఏం చూశారు? అసలైన ఆతిథ్యం మీకు ఇంకా అందనే లేదు. శారదా, మిస్ శారదా మా సెక్రటరీ, మిస్టర్ చించుంచు. నమస్తే. చిలాకో చిలాకో. చమాచీన మత్యం కాపిక డాన్స్. కిన్నో కిన్నో. జాజర్ జాజర్.